St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెల్లపల్లి మండలం దుండివారిపాలెం పంచాయతీ అక్కిరాజు దిబ్బలో నేపథ్య కుటుంబాలకు రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి గురువారం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గిరిజన సేవా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏకసిరి నరసింహారావు అన్నారు. సేవామిత్ర ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా పేదలకు నిత్యావసర సరుకులు, ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నట్లు సెక్రటరీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఆట్ల హరిబాబు రెడ్డి, దొంతిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బాపట్ల జిల్లా కర్లపల్లి మండలం యాదల పంచాయతీలో గత వారం 10 రోజుల కిందట ఎస్టీ యానాదిని వ్యక్తి సెంటర్కి వెళ్ళి నిత్యావసర సరుకులు కొనుక్కొని వస్తూ అనుకోని శాతంతో ముందుకు పడి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. వాళ్ళకి సహాయం చేసే అందుకు రెడ్డి సమాజం, రెడ్డి సేవామిత్ర కార్యక్రమంలో మరి ప్రసాద్ అన్న గారు కానీ, శివారెడ్డి అన్న కానీ, రాంబాబు అన్న కానీ, ఇక్కడ ఏనుగోపాల్ రెడ్డి గారి, అక్కడ హరిబాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇట్లాగ నిరుపేదలైన పేదవాళ్ళకి, అన్యాయం జరిగిన వాళ్ళకి సహాయం చేయటం అనేది గొప్ప విషయం. ఈ సహాయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి ఇలాంటి వ్యక్తులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ రోజున నాకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తులు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కూడా మనం సహాయం చేద్దామని మరి ఎస్టీ యానాదుల తరపున సహాయం చేయడానికి మరి రెడ్డి సమాజం నుంచి కూడా పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి ఉడతా భక్తి కాడికి తోసింది ఇచ్చి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాగే అందరూ కూడా ప్రతి కులమత భేదాలు లేకుండా ప్రతి కులంలో పేదవాడు ఉంటాడు కాబట్టి గొప్ప ధనికుల్లో కూడా అందరినీ గుర్తించి మనం వెళ్ళేది ఎందుకులే అనుకోకుండా వాళ్ళని కూడా ఆదుకునే పరిస్థితికి పెద్ద మనసు చేసుకుని అందరం కూడా సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి సహాయం చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్లెపాలెం పంచాయతీలోని FCI గౌడన్ ను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు పరిశీలించారు. గౌడన్ నుంచి పురుగులు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పురుగుల నివారణకు మందులు పిచికారీ చేయాలని ఆదేశించారు. గౌడన్ నుంచి బయటకు వస్తున్న పురుగుల వల్ల నల్లమోతివారిపాలెం, MV రాజుపాలెం గ్రామాల ప్రజలతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ శోభా లిఖిత, నిర్వాహకులు మూర్తిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
పౌడర్ అయిపోతుంది తీసేసి తర్వాత అందుకే ఇంకా పేపర్లో పడుతుంది సార్, అంటే మిగతా అట్లా కలవకుండా. రుచిగా చూస్తున్నారా? రుచిగా అందులో ఉంటాం సార్, ప్రస్తుతాలు పైన ఉంటాయి మ్యాక్సిమం, అవన్నీ బయటకు వచ్చి చనిపోతాయి. మనం హాఫ్ నిమిషాలు శుభ్రం క్లీన్ చేసేసి వల్ల మీ అధికారులు వచ్చారు, నేను కూడా మానిటరింగ్ చేస్తాను, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. దాని ప్రకారం ఈరోజు నల్లమోతు వారిపాలెం ఏరియాలో ఉన్నటువంటి ఎఫ్సిఐ గూడాలను విజిట్ చేయటం అయింది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ దాదాపు 8 గూడెమ్స్ మొత్తం ఉన్నాయి. దీంట్లో ఈ పురుగులు అనేటువంటిది వచ్చి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి. అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అవి కళ్ళలో పడి యాక్షన్లు కూడా కొన్ని జరుగుతున్నాయని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ పురుగులు వెళ్ళేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఈ యొక్క గూడాలని దర్శించడం, విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మేనేజర్ గారితో మాట్లాడటం, అదేవిధంగా టెక్నికల్ స్టాఫ్ మేడం గారితో కూడా మాట్లాడి ఇక్కడ రాబోయే రోజుల్లో పురుగులు అనేటువంటిది ఏమీ లేకుండా రాకుండా కావలసిన మెడిసిన్స్ ఏమైనా కూడా తెప్పించి ఈ యొక్క ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేయాల్సిందిగా తెలియపరచడం. అదేవిధంగా ఈ యాక్చువల్గా ఇవి మే, ఏప్రిల్, మే, జూన్ నెలలో వస్తుంది ఎండల ఎఫెక్ట్ వల్ల. కానీ ప్రస్తుతం ఆ ఎండలు అలాగనే కొన్ని కంటిన్యూషన్ అవుతున్న వల్ల ఆ పురుగులు కూడా అలాగనే వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి టెంపరీ కాకుండా పర్మనెంట్గా పురుగులు రాకుండా తగు చర్యలు తీసుకొచ్చి దానికి కావాల్సిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి స్ప్రే చేయటం కానీ టాబ్లెట్ రూపంలో లేకపోతే లిక్విడ్ రూపంలో. చీరాల మండలం దేవినూతుల గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 3 కుటుంబాలకు చెందిన ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పరామర్శించి తక్షణ సాయం అందించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాథ్ గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 50,000 చొప్పున 3 కుటుంబాలకు మొత్తం 1.50 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధితులకు ప్రభుత్వం పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్యామిలీ ఏంటంటే టీడీపీ అంటే మా మామయ్యోళ్ళు, టీడీపీ అంటే దేవనూతులో టీడీపీ అంటే మా మామయ్యోళ్ళు 40 ఏళ్ల నుంచి ఆయనే పోతు అక్కడ సబ్మిట్ చేసుకుంటే ఫస్ట్ మంత్ సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా విషయం మొత్తం వేరే 3 కుటుంబాలు ఉన్నాయి. ముగ్గురు బిల్లు బిల్లురా చూస్తానే నేను చెప్తున్నా అదే కాదు, తగ్గడానికి పెరగడానికి మాకు ఇక్కడ ఏం లేదు. అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయింది, పాపం కుటుంబం మొత్తం నా సపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. దానివల్ల చేతిలో తీసుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళండి, నెంబర్ కొట్టేస్తే సబ్మిట్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసినట్టు ఏం లేవు. అసలు ఏం మాట్లాడకూడదు. మరి ఎక్కడ ఉంటున్నారు ఎమ్మెల్యే గారు పంపించారు. దాని ప్రకారం 3 కుటుంబాలకి, మీరే పెద్ద కాబట్టి ఇంకో కుటుంబం అంటే మీ లాస్ మేము భర్తీ చేయలేము, కానీ మా వంతు ధర్మంగా మేము ఏం చేయాలో ప్రభుత్వం తరపు నుంచి మీకు ఎమ్మెల్యే గారు పంపించారు. దాని ప్రకారం 3 కుటుంబాలకి,
మీరే పెద్ద కాబట్టి ఇంకో కుటుంబం అంటే మీ లాస్ మేము భర్తీ చేయలేం కానీ మా వంతు ధర్మంగా మేము మీకు తెలుసు కదా ఫార్మేట్ మంచి అన్న ఇబ్బంది సర్టిఫికేట్స్ అని అసలు ఏం మాట్లాడకూడదు. బాపట్ల జిల్లా పరచూరు మండలం కేంద్రంలోని బొమ్మల సెంటర్ లో కృష్ణా కెనాల్ నీటిని పరచూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గడ్డిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 70 ఏళ్లుగా పరచూరు ప్రాంతానికి కృష్ణా నీరు అందించాలని ప్రభుత్వాలను కోరుతున్న సమస్య పరిష్కారం కాలేదన్నారు. నందిపాడు పాలపర్తి మీదుగా కాలువ నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చిన పరచూరు వరకు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పాల్గొన్నారు. కృష్ణా జలాలు పరచూరు వరకు, 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 గుంటూరు ఛానల్ పరచూరు వరకు, మా గళము అసెంబ్లీ వరకు మా గళం అసెంబ్లీ వరకు, మా కోరిక అసెంబ్లీ వరకు, మా కోరిక అసెంబ్లీ వరకు, మా నీళ్ల కోరిక అసెంబ్లీ వరకు, మా నీళ్ల కోరిక అసెంబ్లీ వరకు, మా నీళ్ల కోరిక అసెంబ్లీ వరకు. నా పేరు గడ్డిపాటి శ్రీనివాసరావు అండి, పచ్చూరు. మా పచ్చూరు ప్రాంతం అంతా కూడా పచ్చూరు వాగు అనే ఉరికి నీటి సరఫరా పచ్చూరు వాగులో వచ్చేటువంటి నీళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఆ పచ్చూరు వాగులో వచ్చే ఉరికి నీటితో పాటు కలుషితమైన నీటిని మా చెరువుకు నింపుకొని ఆ నీటిని మేము గత కొన్ని దశాబ్దాలుగా వాడుకుంటున్నాము. మేము ఈ కృష్ణా జిల్లాలని పచ్చూరు వరకు పొడిగించమని చెప్పి మా పూర్వీకులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఇప్పుడు మాకు తెలిసి కొల్లా రాజమోహన్ రావు గారు నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఈ ఛానల్ కోసం పోరాడుతున్నారు. వారికి మేము తోడ్పాటును అందిస్తూ ఈ ఉద్యమంలో గత 10 సంవత్సరాలుగా పాల్గొంటున్నాము. ఈ పర్చూరుకి జీవనాడి ఈ గుంటూరు ఛానల్, మన ఆంధ్రప్రదేశ్కి ఎట్లా పోలవరం జీవనాడు మా పర్చూరు ప్రాంతానికి జీవనాడి అయినటువంటి గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించమని మేము కోరుతూ ఉన్నాము. అయితే ప్రభుత్వం వారు ఈ గత ఆగస్టు నుంచి గుంటూరు జిల్లాలో నోటిఫికేషన్ ఇచ్చి గత 2-3 నెలలుగా ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేశారు మెగా కంపెనీ వాళ్ళు. మరి పాలపర్తి దాకే వచ్చి ఈ గుంటూరు ఛానల్ ఆగిపోయింది. ఈ గత ఆగస్టులో గుంటూరు జిల్లాకి నోటిఫికేషన్ ఇచ్చారు. మా బాపట్ల జిల్లాకి ఇప్పుడు సంవత్సరం అయినా కానీ ఇంత మట్టికి నోటిఫికేషన్ ఇవ్వలేదు, పనులు స్టార్ట్ చేయలేదు. అవతల ఏమన్నా కానీ మెగా కంపెనీ కాలువ తవ్వుకుంటూ వస్తుంది. ఈ మెగా కంపెనీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఎంతో పెద్ద పెద్ద ప్రాజెక్టు చేసింది. ఈ చిన్న ప్రాజెక్టు వాళ్ళకి పెద్ద లెక్కలోది కాదు, చాలా త్వరితగతిని పూర్తి చేస్తారు. అయినా కూడా ఈ పర్చూరు ప్రాంతానికి ఇంకా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మాకు చాలా బాధగా ఉంది. అందువల్లనే మేము గత ఈ 4 రోజులుగా పాదయాత్రలు చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము. ఇప్పుడు ఈ 5 రోజులుగా దీక్షలు చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి మా పర్చూరు ప్రాంతానికి. బాపట్ల పట్టణంలోని మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 92వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు దోనేపూడి దేవరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ చేపట్టిన సాంకేతిక, విద్య, టెలికమ్యూనికేషన్, గ్రామీణ అభివృద్ధి సంస్కరణలు దేశ ప్రగతికి దోహదపడ్డాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సద్భావన దినోత్సవం సందర్భంగా శాంతి, మత సామరస్యం, జాతీయ ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్వీఆర్ కుమార్, దోనేపూడి రవి, శీలం సాగర్ బాబు, గిరిరెడ్డి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక భారత నిర్మాణ మహనీయుడు స్వర్గీయ డాక్టర్ రాజీవ్ గాంధీ గారి 92వ జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. గంటా అంజిబాబు గారు, జేడీ శీలం గారి పిలుపు మేరకు టౌన్ అధ్యక్షులు దోనిపూడి దేవరాజు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. ముందుగా రాజీవ్ గాంధీ గారి యొక్క విషయాలు మనం గొప్పగా తెలుసుకోవాలన్నమాట. భారతదేశానికి సాంకేతిక, విద్య, టెలికమ్యూనికేషను, 33% మహిళా రిజర్వేషను, గ్రామీణ అభివృద్ధి ఇలాంటి గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి 18 సంవత్సరాలకే ఓటు హక్కు,
ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చిన మహనీయుడికి మేము ఘనంగా నివాళులర్పించడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఆయన చిరస్మరణీయ కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరూ ఈరోజు అందరూ గుర్తించుకొని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని మా కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటూ జై కాంగ్రెస్. కారంచేడు మండలం కుంకులమర్రు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చర్యలు చేపట్టారు. గ్రామంలో పంచాయతీ నీటి సరఫరా నాణ్యతను పరిశీలించి నీటి నిల్వ ట్యాంక్ ఫిల్టర్ బెడ్ ను తనిఖీ చేశారు. ఫిల్టర్ బెడ్ మరమ్మతులను 4 రోజుల్లో పూర్తి చేయాలని 2 నెలల్లో ఆరో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. అలాగే గ్రామంలోని మురుగునీరు పొలాల్లోకి చేరకుండా దారి మళ్లింపు పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, తహసీల్దార్, పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ గ్రామానికి మంచి ఈరోజు పట్టుకున్న వాటర్ చూపించండి. పెట్టుకున్నారు మీరు? ఓకే. పంచాయతీ నీళ్ళు ఎట్లా వస్తుంది? ఇదా? ఏ టైంకి సరిపడా నీళ్ళు వస్తున్నాయా? తాగడానికి ఇదే వాడతారా లేదా తాగడానికి నీళ్ళు? ప్రైవేట్ ఆరో ప్లాంట్. మనం పెట్టిన నీళ్ళు ఎందుకు వీళ్ళు తాగలేకపోతున్నారు? ఫిల్టర్ బెడ్స్ రిప్లేస్మెంట్ చేస్తున్నాం సార్. అంటే లాంగ్ బ్యాక్ నుంచి ముందు నుంచి ఆరో ప్లాంట్ ప్రాక్టీస్ ఉంది సార్. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా మీరు ఇక్కడ? ఏదైనా చూపిస్తారా? ఎక్కడుంది? కొద్దిగా మంచి నీళ్ళు ఇస్తారా? ఫిల్టర్స్ ప్రాబ్లం ఉంది, లైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? ఇది బాగానే ఉందని మనం ఇచ్చే నీళ్లు ఏం చేద్దాం? మనం తాగడానికి నీళ్లు ఎక్కడ ఉంది? మీ ఊర్లో మంచినీళ్ళు బాగుందా తాగడానికి? ఓకే, ఏం చేద్దాం మరి? కొనుక్కుంటారా మీరు? ఎట్లా చేద్దాం దాన్ని? మీదేంటి సలహా? తాగడానికి నీళ్ళు బాగా చేయాలంటే ఏం చేయాలా? మీ ఇంట్లో కుళాయి ఉందా? పంచాయతీ క్యాంట్ అవుతుంది సార్. ఆ చెరువు నుంచి వస్తుంది సార్ వాటర్. అమరావతి మండలంలోని గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జగన్ ఇళ్ల స్థలాల కాలనీల సమస్యలకు నిలయాలుగా మారాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో విద్యుత్ దీపాలు, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి కనీస వసతులు లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ అక్కడ నివసించలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. విద్యుత్ పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లు సైతం పొదల్లో కూరుకుపోయాయి. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి విద్యుత్, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెరలో ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు ఐడీలు రీవెరిఫికేషన్ చేపట్టారు. ఓటర్ కార్డుల్లో తప్పుగా నమోదైన పేర్ల జాబితా సచివాలయాలకు చేరిందని డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్ తెలిపారు. జాబితాలో ఉన్న ఓటర్లను పిలిపించి వివరాలను పరిశీలించి తప్పులను సరిచేస్తున్నట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూర్ గ్రామంలో డీఎస్పీ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. 80 మంది పోలీసు సిబ్బందితో గ్రామంలో అనువనువున తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 40 వాహనాలను సీజ్ చేశారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గ్రామాల్లో ఘర్షణలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్ణీత గడువులో సరైన వాహన పత్రాలు చూపిస్తే సీజ్ చేసిన వాహనాలను తిరిగి అప్పగిస్తామని తెలిపారు. ఇంకో 4 వస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.